నేనే తీశాను అని అంత కూల్గా చెప్తున్నావు? ఎక్కడ పెట్టావో వెళ్ళి తీసుకురా. లేవు, ఖర్చు పెట్టేశాను. ఏంటి తమాషాలు చేస్తున్నావు? ఖర్చు పెట్టడానికి అవైనా 100లా 1000లా 10 లక్షలు? నా మొగుడు డబ్బుల్ని మనసా వాచా కర్మణానే కాదు, చట్ట ప్రకారం కూడా వాటిని వాడుకునే హక్కు అధికారం నాకుంటాయి. ఏంటే డబ్బులు దొంగతనం చేసిందే కాక అవి ఏవి అని అడిగితే హక్కులు అధికారాలోని రూల్స్ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. నువ్వు నన్ను చంపేదేంటి? కట్టుకున్న పెళ్ళాన్ని పక్కనుంచుకొని నా మొగుడు నీతో కాపురం చేస్తున్నప్పుడే మానసికంగా నేను చచ్చిపోయాను. ఏయ్, మర్యాదగా చెప్పు, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. వాళ్ళొస్తే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా? ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న శిక్ష కంటే ఏ శిక్ష నాకు పెద్దది కాదు. ఏ శిక్ష నన్నేమీ చేయలేదు. వాటన్నింటినీ నేను ఆనందంగా భరిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతవరకు ఎప్పుడు అత్తగారింట్లో అడుగు పెట్టలేదు కదా? నీ మొహం చూస్తుంటే జాలేస్తుంది, కానీ నువ్వు చేసిన పనికి నిన్ను కుళ్ళ పడవాలనిపిస్తుంది. చెప్పవే, చెప్పు. ఆ డబ్బు ఎక్కడ దాచా చెప్పు, చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తావేంటే? చెప్పు, నిజం చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు. చెప్పండి మేడం. అది నిజం చెప్పిందా? ఇంకా లేదు మేడం, ఇప్పుడే కోటింగ్ మొదలు పెట్టాం. మేం పెట్టే టార్చర్తో దాని నోటితో అదే నిజం చెప్తుంది. మీరు దాంతో నిజం చెప్పిస్తారో దానికి నరకం చూపిస్తారో నాకు తెలీదు, బట్ అది దెబ్బతో సెంట్రల్ జైల్లో సెటిల్ అయిపోవాలి. తప్పకుండా మేడం. శుభ, ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్. చెప్పవే, చెప్పు, చెప్పు. ఈ కాదు చెప్తున్నా. స్టాప్ ఇట్. ఏంటి మీరు చేస్తున్న పని? సార్ అది నాకేం చెప్పొద్దు, నాకంతా తెలుసు. నీ పేరేంటమ్మా? శుభ. చూడమ్మా, నిన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు అందరిలాగే నేను కూడా నిన్ను దొంగనుకున్నాను. ఇప్పుడు నీ గురించి విన్నాక, నీ గురించి అంతా తెలిసాక నేను చేసిన తప్పని తెలుసుకున్నాను. నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. అలాగే నీ అమాయకత్వాన్ని చూస్తుంటే నువ్వు దొంగతనం చేయడం ఏంటా అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ పెళ్ళై భార్య ఉండగా ఈవిడితో మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారనే నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. హలో, ఏం మాట్లాడుతున్నారు? అక్రమ సంబంధం ఏంటి? మేమిద్దరం భార్య భర్తలం. అలా అనడానికి, నమ్మించడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? మీరు విడాకులు తీసుకున్నట్లు సాక్ష్యాలు కావాలి. అవి మీ దగ్గర ఉన్నాయా? అడుగుతుంది మిమ్మల్నే, ఉన్నాయా లేవా? లేవు. మరి లేనప్పుడు తప్పు చేసినట్టేగా. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. తీసుకెళ్ళదు. అది 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 ఇలా జరగటానికి, తన మీద దొంగతనం నేరం మోపడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది చంద్ర గారు. కానీ ఎంత అడిగినా ఏం జరిగిందో శుభ చెప్పడం లేదు. అసలు ఏం జరిగిందో తెలిస్తే గానీ తనని మనం సేవ్ చేయలేం. తన మీద చార్జ్ షీట్ ఫైల్ అయ్యే లోపు నిజం తెలిస్తే తనకి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అందుకని తనతో మాట్లాడే విషయం తెలుసుకుంటే ఫర్దర్గా మనం ఏం చేయాలో చేయొచ్చు. తను ఎందుకు చెప్పడం లేదో, ఎందుకు దాస్తుందో, అసలు దాచాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కావడం లేదు.